ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అనుకుంటా, మేబీ ఆఫ్టర్ ఏజెస్ మనం అందరం థియేటర్స్కి వెళ్ళబోతున్నాం. సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. మరి ఆ మూవీయే సోలో బ్రతికే సో బెటరు. మరి ఈ సినిమాలో లీడ్ రోల్లో మనందరికీ కనిపించబోతున్న సాయి ధరమ్ తేజ్, ది మోస్ట్ నైసెస్ట్ అండ్ హంబుల్ పర్సన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు. లెట్స్ సే హలో టు హిమ్. హాయ్. హలో అండి. ఎలా ఉన్నారండి? ఐమ్ గుడ్, వెరీ గుడ్. సో గుడ్. అంటే మాకు ఎస్పెషలీ దిస్ అ వెరీ నైస్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత థియేటర్స్లో సినిమా చూడబోతున్నాం అంటే. సో హౌ డస్ దట్ ఫీల్? ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ కరోనా. ఫీల్స్ రియలీ గుడ్. ఇట్స్ అంటే ద ఫ్యాక్ట్ అసలు మనం ఓటీటీకి ఒక అలవాటు పడిపోయామని చెప్పి ఒక చిన్న భయం అయితే ఉండింది. బట్ దెన్ థియేటర్స్ రిలీజ్ చేస్తామని చెప్పిన వెంటనే ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గాట్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ సంథింగ్ వెరీ వెరీ అయినా లైక్ ఒక అప్లిఫ్టింగ్ అనిపించింది నాకు. స్పిరిట్స్ అన్ని అప్లిఫ్ట్ అయిపోయి ఫీలింగ్ రియలీ గుడ్ అబౌట్ ఇట్, వెరీ కిక్డ్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ గివింగ్ us such a good response for us to release a film in theatres, and they want to have a theatrical experience. And Solo Bratke So Better is one such film where you come with your friends or you come with your family, see the film and laugh and enjoy the film. So we were wanting to release it in theatres, and that's how it has happened. సో ఇంత లాంగ్ టైం తర్వాత చాలామంది ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ టైంలో థియేటర్ రిలీజ్ అసలు ఏదైనా సినిమా అవుతుందా లేదా అని ఒక డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? చాలా వచ్చిందండి. ఇనిషియలీ ఇట్ వాజ్ అంటే ఏం అర్థం కాలే కదా. నోబడీ అండర్స్టూడ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ అస్ యాజ్ అ హ్యూమానిటీ. వాళ్ళకి కూడా మా అందరికీ అర్థం కాలేదు. వీ కైండ్ ఆఫ్ థాట్ ఓకే ఫైన్, వాట్ ఎవర్ కమ్స్ విల్ టేక్ ఇట్ వన్ స్టెప్ ఎట్ అ టైమ్, వన్ డే ఎట్ అ టైమ్. సో వన్స్ ఓటీటీ రిలీజ్ల కోసం చాలామంది ముందుకు వెళ్తున్నారంటే లైక్ ఏంటిది కొత్తగా ఉంది. యూజువలీ లైక్ యూ నాట్ యూస్ సచ్ కైండ్ ఆఫ్ ఇది కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ ఇస్ ఇట్ రైట్ ఫర్ ద ఫిల్మ్ పీపుల్ అంటే దెన్ ఐ థాట్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. దే ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ, ద ఫైనాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. దే నీడ్ టు గివ్ ఇట్ అవుట్ టు ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనిపించింది. బట్ దెన్ లక్కీలీ వీఆర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. సో ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. సో ఒక్క మాటలో, ఒక్క ఎక్స్ప్రెషన్లో చెప్పాలంటే మీ మూవీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ కరోనా. Yes. వాట్ వాజ్ ద రియాక్షన్? 1 minute అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి డాన్స్ చేసి బయటకు వచ్చాను. అది రియాక్షన్ యా, లిటరలీ ఒక డాన్స్ మూమెంట్ వేసుకొని బాత్రూంలో ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద బాత్రూమ్. అది ఎవరికైనా కానీ బేసిక్గా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. యా, అంటే ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్ అండ్ సో మచ్ ఆఫ్ time going by, I think that required the dance. That moment ade that required. Adi kuda 2020 lo ending lo ee kick tho end cheyadam we is have very to important. yeah 100%. So almost March nunchi Sai Dharam Tej 10 months anukunta. And how was this 10 months intlo undadam, and then what have you done in this 10 months? The one thing which I did was like I slept like there's no tomorrow because there's no work. Please don't wake me up. నోబడీ వర్క్ మీ అప్ యాక్చువల్లీ. మా అమ్మ కూడా సర్లే రేపు ఏం పని లేదు, ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండాలి. సో దిస్ నో అదర్ యాక్టివిటీ ఆర్ నో అదర్ వర్క్. సో ఫస్ట్ 1 week 10 days దట్ వాస్ హౌ ఇట్ వాస్. దెన్ స్లోలీ ఇంకా మై మమ్ వాస్ లైక్ అది అక్కడ క్లీన్ చేయాలి, వాటర్ బాటిల్స్ ఫిల్అప్ చేయి, అది లైక్ ఓకే సరే ఎలా ఖాళీగా ఉన్నాం. సో ఐ గాట్ ఆఫ్టర్ అ పాయింట్ ఐ గాట్ యూస్ టు మీ ఫిల్లింగ్ అప్ బాటిల్స్, క్లీనింగ్ ద హౌస్. మీ అండ్ మై బ్రదర్ టుక్ చోర్స్. We took turns అనమాట చోర్స్ చేయడానికి. అండ్ దెన్ కంప్లీట్లీ ఒక 6 to 8 months ఇట్స్ నాట్ లైక్ వీ గాట్ ఫిక్స్డ్ ఆన్ టు క్లీనింగ్ ద హౌస్ ఆర్ సంథింగ్, బట్ వీ గాట్ యూస్ టు ఇట్. ఏముందిలే, మమ్మీ వండేస్తున్నారు ఇంట్లో, మమ్మీ వండేస్తుంది, మమ్మీ వాటర్ బాటిల్స్ ఫిల్అప్ అయిపోతుంది ఆటోమేటిక్గా అని మనకు తెలియలేదు. బట్ మనం చేసేటప్పుడు అమ్మో మేనేజింగ్ హౌస్ ఇస్ నాట్ దట్ ఈజీ అని చెప్పి అనిపించింది. అది వాటర్ బాటిల్స్ నింపడంతోనే ఆగిందా, ఇంకేమైనా జరిగిందా? I did cleaning of utensils, I cleaned the house, swept it, I did all that. నేను మా బ్రదర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను చోర్స్. సో వాడు ఒకరోజు చేస్తే నేను ఒకరోజు చేయడం. సో అన్ని పనులు చేయించేశారు మొత్తం. వంట తప్పించి వంట ఒకటి, ఇంకో అది మాత్రం రావద్దురా, ఇట్స్ మై డిపార్ట్మెంట్, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో సాయి ధరమ్ తేజ్, రైట్ నౌ దేర్ టూ మెనీ ఫెస్టివ్ ఫీలింగ్స్ మీ చుట్టూరు. రీసెంట్ గా నిహారిక వెడ్డింగ్ జరిగింది, అండ్ ఎస్బిఎస్బి రిలీజ్ కి రెడీగా ఉంది, అండ్ నెక్స్ట్ మూవీ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. మా ఇంటి అల్లరి పిల్ల, మీ ఇంటి సూర్యకాంతం. మా ఇంటి సూర్యకాంతం. సో చిన్నప్పటి నుంచి వీ థాట్ ఆఫ్ లైక్ మా ఓన్ సిస్టర్స్ లాగా పెరిగాము అందరం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. సో తనకి మ్యారేజ్ అనేసరికి ఇట్ వాజ్ వెరీ హ్యాపీ ఈవెంట్ మా ఇంట్లో. అండ్ ఆఫ్టర్ సచ్ అ హ్యూజ్, ఐ వుడ్ సే హెక్టిక్, బట్ నిజంగా కొంతవరకు స్ట్రెస్ ఉండింది దీస్ 8 months.
ఈ 8 months స్ట్రెస్ ఒక 3 days మ్యారేజ్ ఈవెంట్స్లో అసలు మొత్తం మర్చిపోయాం. వెంటనే ఇంకా షూటింగ్ కూడా ఐ మీన్ దేవకట్ట గారిది ఈస్ గోయింగ్ ఆన్ ఆల్మోస్ట్ ఒక 55% 60% అయిపోయింది షూట్ది. సో దాట్స్ ఆల్సో గోయింగ్ రియలీ వెల్ అండ్ hopefully by the time everything settles down with everything and we come back for a good theatrical release again. And Solo Batke, అబ్బా దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డాం అసలు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు షూట్ జరిగింది అంటే ఇంట్లో ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ సోలో లైఫ్, సోలో బతికే సో బెటర్ అని. మళ్ళీ ఇప్పుడు సినిమా థియేటర్ తీసుకోవడానికి కూడా సోలో బతికే సో బెటర్ అని. అంత స్ట్రగుల్ అయిన తర్వాత సినిమా థియేటర్ రిలీజ్ అవుతుందంటే ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఒక మంచి ఫీలింగ్ అది. అండ్ ఉదయ్పూర్లో జరిగిన వెడ్డింగ్ ఇమేజెస్ అన్నీ బయటకు వస్తూ ఉంటే మేము సోషల్ మీడియాలో చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. ఆల్ ద మెగా హీరోస్ కమింగ్ టుగెదర్, బావలు అన్నయ్యలు అందరూ టుగెదర్ ఉండడం. వాట్ వాజ్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ని రోజుల తర్వాత? ఐ థింక్ ద బెస్ట్ ఫీలింగ్ వాజ్ నీహా పాప పెళ్లి జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ us like brothers and sisters and everybody were there to just to look at her getting married. I think that was one thing which we will never forget in our lives. That's that moment where they're getting married in our life. That's one thing which brought a lot of tears to a lot of basically happy tears. Yeah, happy tears and like looking at her getting married is something which is magical for us. సో ఎస్బీఎస్బీ సినిమా ఫ్యామిలీలో ఎవరైనా చూసారా? ఇంకా ఎవరు చూడలేదండి. We haven't disclosed because we want to first get a clear picture on the theatrical release. ఇప్పుడు వచ్చింది కాబట్టి మెల్లగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక థియేటర్ ఏదైనా బ్లాక్ చేసుకొని వాళ్ళకి ఏమైనా చూపించాలి, చూడాలి ఇంకా. ఓకే, సో ఈ మూవీ విషయానికి వచ్చేద్దాం. వాట్ ఆర్ ద క్రేజీ థింగ్స్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ us అబౌట్ ఎస్బీఎస్బీ? ఇట్స్ బేసిక్లీ లిటరలీ లైక్ మై ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు చాలా వరకు అసలు అది చూసి అది కథ విన్నప్పుడల్లా కరెక్టే కదా నేను చేసింది కరెక్టే కదా అని చెప్పేసి. బట్ దెన్ అట్ ద సేమ్ టైం ఒక మదర్స్ అండ్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది ఒక సన్ కోసం, హౌ విల్ దే లుక్ ఎట్ అస్ అని చెప్పేసి వాళ్ళ పర్స్పెక్టివ్. సో సంథింగ్ ఇస్ వెరీ మిక్స్డ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ యాజ్ వెల్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద స్క్రిప్ట్. సో చాలా బాగుంటుందండి అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఎస్పెషలీ ఒక దిస్ వన్ హోల్ సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ విత్ మీ, వెనల్ కిషోర్, సత్య ఇన్ ఇట్, సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ come out really well. సో హ్యాట్రిక్ కొడుతున్నాడు సాయిధరం తేజ్ అనుకోవచ్చా? Fingers crossed, hopefully. Yes, I just hope that everybody does, I mean, gets their due. Producer gets his due and distributors and exhibitors అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సినిమా పరంగా సోలో బ్రతుకే సో బెటరు ఇస్ గుడ్, బట్ పర్సనల్గా కూడా అంతేనా సాయి మీరు? For now I fixed on to solo బ్రతుకే సో బెటర్. నేను ఫిక్స్ అయ్యాను, ఇంట్లో వేరే ఫిక్స్ అవుతున్నారు. సో ఆ స్ట్రగుల్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే నీ హరికగా పెళ్ళి అయిపోయింది కదా, చెల్లికి పెళ్ళి అయిపోయింది, నువ్వు అన్నీ ప్లీజ్ నన్ను కంగారు పెట్టకండి. ఐ హ్యావ్ అ లాట్ మోర్ టు డూ, అ లాట్ మోర్ స్టఫ్ అని. సో స్టిల్ ఆ స్ట్రగుల్ ఉంది ఇంట్లో. బట్ ఐ థింక్ I pushed it for another 1 year or 2 years solidly. That song has come out as a sensation. అసలు రిలీజ్ అయినప్పటి నుంచి ఎవ్రీబడి స్టార్టెడ్ సింగింగ్ దట్ సేమ్ లైన్స్. అందులో రానా కనిపించడం, వరుణ్ కనిపించడం, ఇవన్నీ కూడా స్పెషల్ హైలైట్స్. Oh yeah, I need to thank both of them. They're being a very very good sport in coming and వాళ్ళు వచ్చేసి ఒక సాంగ్ చేస్తారంటే they came up very eagerly and they did it. And Varun was shooting at that time in Vizag. So వాడు చేసి పంపించాడు. అండ్ అలాగే రానా వాజ్ ఆల్సో వెరీ బిజీ విత్ హిస్ వర్క్ విరాటపురం తోటి, అండ్ హీ ఆల్సో కేమ్ ఇన్ అండ్ ఇట్ ఇస్. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ యాక్టింగ్ ఇన్ ఇట్. అండ్ నితిన్ ఆల్సో వాజ్ వెరీ స్పోర్టివ్ టు యాక్చువల్లీ లాంచ్ ద సాంగ్. మేము అందరం ఏమనుకున్నాం, వి డెడికేట్ దిస్ సాంగ్ టు నితిన్ అని చెప్పేసి, బికాజ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్. కానీ 2 కరోనా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా. అదే 2 అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీలో సగం మంది మ్యారేజ్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. సో ఆర్ విజన్ వాస్ దిస్, సరే ఈ లోపల అయిపోవాలని. బట్ నేను అనుకున్నా నా పెళ్లి మాత్రం జరగకూడదు ఇప్పుడు అప్పుడే. ఐ వాజ్ హైడింగ్ మై సెల్ఫ్. ఆ పాట పాడగానే ఏమైనా కలిసి వచ్చిందేమో, రానా వెడ్డింగ్ కూడా అయిపోయింది. అమ్మో, ఐ వాజ్ క్వైట్ స్కేరీ యాక్చువల్లీ. ఇంట్లో వాళ్ళందరూ నెక్స్ట్ నువ్వే అలాగే ఏదో ఒక చిన్న డెత్ థ్రెట్ లాగా అనిపించింది నాకు. ఐ నో, ఐ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. ఇట్స్ లైక్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. అస్సలు అదే దాక్కున్నాను అసలు. వాట్ యు లైక్, love about Natish and what do you hate about her? I wouldn't say anything about hating her or anything, but the one thing which I really love about her is she's very very energetic and very bubbly, and she's like very upfront. And the director ki em kavalani cheppi she kind of asked directly like em kavali cheppandi, like this. So that's something which is required for every actor, to know what the director's requirement is and how he wants the character to be played.
సో చెప్పిన తర్వాత షీఈస్ లైక్ ఆన్ ద స్పాట్ అండ్ షీ డస్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ దో షీ డజన్ నో ద లాంగ్వేజ్, ఎప్పుడైనా ఆల్ ద హీరోయిన్స్ హూ డజన్ నో ద లాంగ్వేజ్ దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ problems. She is one girl who is actually one of the heroines that I've worked with, who actually gets her lines right. She makes sure she gets the expression right. So that shows her dedication and hard work. So there's so much to love about her, but hating her is nothing else. ఓకే, ఒక డెబ్యూ డైరెక్టర్తో చేయాలంటే నిజంగా చాలా విషయాలు ఆలోచించుకోవాలి. సో మీకు సుబ్బు గారిలో నచ్చిన విషయం ఏంటి, అండ్ వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్ మూవీ? Subbu, actually, the way he narrated the script shows his conviction. I loved his dedication, like when we were telling him, like, ఇక్కడ improve చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి తను చెప్తున్నా, he is very very open to it. And the way he discussed things మాతోటి టీమ్ అందరితోటి తను ఒకటి హీస్ వెరీ ఓపెన్ ఫర్ ఒపీనియన్స్. తను నేను ఏదైనా ఐడియా చెప్పాను అనుకోండి, హీ లిసన్స్ టు ఇట్, హీ డిస్కసెస్ విత్ హిస్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. దెన్ హీ టెల్స్ మీ, సార్ ఇది ఇక్కడ బాగుంది, ఈ సెకండ్ హాఫ్ నుంచి ఇక ఈ బిట్ బాగాలేదు సార్ అంటే, లైక్ ఓకే, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ దేర్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్తీ డిస్కషన్. సో ఇన్ దాట్ వే ఇట్ షోస్ దట్ హీ ఈస్ వెరీ మెచ్యూర్ ఇన్ అండర్స్టాండింగ్, and he's also happy that all the actors are involved into his script. So that shows his passion towards filmmaking. So I like that part. ఏదైనా సీన్ చేసేటప్పుడు కడుపుగా నవ్వుకొని అలా పడిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా లొకేషన్స్లో? ఓ అది చెప్పే కదా మీకు ఇందాక, వెనల్ కిషోర్ అన్నది సత్యది, నాది, అండ్ నాది సుదర్శన్ అని ఇంకొక అబ్బాయి అన్నాడు. సో ఆల్ ద 5 of us were supposed to start shoot at 6 to 2 call sheet. సో సరే సీన్ చదువుతున్నప్పుడు సరే నవ్వుకుంటా 7:30 స్టార్ట్ చేసాం. 2 hours ఇన్ షూటు, 4:30 మార్నింగ్ అయింది. వీ వర్ లిటరలీ హౌలింగ్, లాఫింగ్, రోలింగ్ ఆన్ ద ఫ్లోర్. అస్సలు ఎక్కడ వీ కుడెంట్ ఈవెన్ స్టాప్. సీన్ కెమెరా అని వెంటనే అని ఎవడో ఒకరు అంటాడు, అక్కడి నుంచి ఇంకా అసలు స్టార్ట్ అనమాట. అక్కడి నుంచి అవును, ఇట్స్ ఇన్ఫెక్షియస్. ఒకళ్ళు స్టార్ట్ మొత్తం అంతా సరౌండ్ అయిపోతుంది కదా. అసలు వీ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ ప్రాంక్స్ అని ఇచ్చేది ఆ సీన్ టైంలో. నా క్లోజ్ పెట్టినప్పుడు కిషోర్ అని ఏదో అంటాడు, తన క్లోజ్ పెట్టినప్పుడు నేను సత్య ఏదో అనడం. లాట్ ఆఫ్ ఫన్ ఆన్ దాట్ సెట్. వాట్స్ దట్ వన్ స్టెప్ దట్ యువ్ లెర్న్డ్ ఇన్ దిస్ మూవీ? బాగా మీకు నచ్చిన స్టెప్ ఏంటి? కెన్ యూ టీచ్ దట్ ఫర్ అస్? డాన్స్ స్టెప్? డాన్స్ స్టెప్, ఆఫ్ కోర్స్. ఒగ్గేసి పోమాకి అమృత సాంగ్ లో there is one step which is very very catchy. I think that will be nice. Can you just show that for us at least? కూర్చొని చేసేది కాదు, I need to move from here to there, so ikkad nunchi ikkadika. So it's something which is difficult for me to actually do it right away. Yeah. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ SBSB గురించి ఏం చెప్తారు? తమన్ గారి మ్యూజిక్ ఎస్పెషల్లీ, I think Taman is it is working like magic for you. Oh, Taman music అసలు కాంబినేషన్ is like going crazy అసలు. The way he works towards the album and the way he works towards the director's requirement, సూపర్గా చేస్తాడు అసలు. అండ్ చాలా బాగా ఇచ్చాడు. మాకు 4 songs ఉన్నాయి, 4 to 4 songs లైక్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఎందుకంటే ఎంతైనా మన ఫ్రెండ్ కదా, మన ఫ్రెండ్కి మంచి రివ్యూస్ వస్తుంటే ఆబ్వియస్లీ ఇట్ బీ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ హే ఇది నేనైనా, దాంతో నేను ఫస్ట్ రిలీజ్ నో పెళ్ళి దాని తల్లి, అమృత సాంగ్, అండ్ నౌ ద టైటిల్ ట్రాక్. ఆల్ ద సాంగ్స్ అసలు వెరీ క్యాచీ అండ్ వెరీ వెరీ పెపీ నంబర్స్. అండ్ కెమెరామెన్ వెంకట్ ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ బికాస్ హీ వాంటెడ్ టు షో సంథింగ్ వాట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ ఆఫ్ మీ. సో తను చాలా రీసెర్చ్ చేసుకొని హీ సా మై కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్ది, he wanted to change it, అన్నీ చేసుకొని చాలా వర్క్ చేశారు తను, సుబ్బు. both of them worked really hard for it. ఏవైనా మెమరీస్ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటే ఈ మూవీ నుంచి, వాట్ ఆర్ దోస్ ఫాండ్ మెమరీస్? This is the first time I'm shooting in Vizag, and I've never filmed in Vizag. Inni sarlu movies? Leda, I never filmed in Vizag. Okay. So that's one thing which I'll treasure very much, because అక్కడ షూట్ చేస్తున్నప్పుడు there's a lot of ఎలా ఉంటుంది ఏంటి, విల్ పీపుల్ బీ ఓకే విత్ మీ షూటింగ్ ఇన్ వైజాగ్ సిటీ, అక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయని. బట్ ద వెరీ వెరీ లవ్లీ అండ్ వార్మ్ పీపుల్, అండ్ ద వే దే వర్ లైక్, వాళ్ళు చూస్తున్నారు కానీ దే లుకింగ్ ఎట్ ఫ్రమ్ అ డిస్టెన్స్, అండ్ దే వర్ లైక్ ఈవెన్ వైల్ షూటింగ్ ఆన్ ద బీచ్ రోడ్ అంతా వాళ్ళు దే నెవర్ డిస్టర్బ్డ్ అస్. దే వెరీ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ లవ్లీ, అండ్ ఒక నైస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు వైల్ షూటింగ్ ఫర్ అస్. సో రియలీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ people of Vizag for that. లాక్డౌన్ లో బాటిల్స్ ఫిల్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టం అనిపించింది కదా మీ ప్రకారం. సో స్పిరిచువల్ గా ఏమైనా ట్రై చేశారా? స్పిరిచువల్ గా మెడిటేషన్ చేయడం కానీ, కొంచెం కామ్ గా ఉండడానికి, ఆర్ ఎనీ న్యూ హ్యాబిట్ దట్ యు హావ్ లెర్న్డ్? స్పిరిచువల్ గా అయితే పెద్దగా ఏం లేదండి, బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ గెటింగ్ ఇన్ టు పూజాస్ అండ్ ఐ డూ లాట్ ఆఫ్ ప్రేయింగ్ అండ్ ఆల్ దాట్. సో ఐఎమ్ హ్యూజ్ భక్త్ ఆఫ్ లార్డ్ హనుమాన్. ఓకే. సో మంగళవారాలు, సో మంగళ అంత స్ట్రిక్ట్గా ఎప్పుడు చేయలేదు కానీ, బట్ ఐ ఆల్వేస్ బీన్ ఎ హ్యూజ్ ఫాలోవర్, అండ్ ఐ ఆల్వేస్ డూ అ లాట్ ఆఫ్ హిస్ రీడింగ్ ఆఫ్ హనుమాన్ చాలీసా చదివాను, ఇంకా చదువుతాను కూడా. అండ్ అది కాకుండా
spiritually, that's all I can say. But new habits అంటూ, but old habits, got them into practice again. And shooting time లో books చదవడం పెద్దగా కుదరదు, because my focus will be more on the dialogues and all that కాబట్టి I don't read much of books while shooting. Right now I read a lot of books, played with a lot of my toys and all. I have a lot of collection of Legos అనమాట. సో ఆ లెగోస్ అవన్నీ చేసుకుంటూ there are a lot of things like that. సో ఐఎమ్ షూర్ మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ ప్రైమ్ ఇవన్నీ కూడా ఫాలో అయి ఉంటారు, అండ్ చాలా వెబ్ సిరీస్ ఇదంతా కూడా. సో తెలుగు కంటెంట్ అకార్డింగ్ టు యూ ఏ స్టాండర్డ్లో ఉందనిపించింది? ఐ థింక్ ఇట్స్ గ్రోయింగ్ స్లోలీ అండ్ స్టడీలీ అండి, బికాజ్ మొన్న Z5లో లూజర్ అని చెప్పేసి ఒక షో చూశాను. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ వెల్ రిటర్న్, అండ్ ద వే ద డైరెక్టర్ ఇస్ కనెక్టెడ్ ఆల్ ద క్యారెక్టర్స్, ప్రియదర్శి, శశాంక్ అండ్ కల్క, వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ భలే కనెక్ట్ చేసుకుని చాలా బాగా రాశాడు. సో ఐ థింక్ our standards will grow slowly and steadily, but it's only going towards up. There's no degradation. Degrade అయితే అవ్వట్లేదు. It's only going upgrading. Decline అవ్వట్లేదు. Yeah, it's only upgrading itself from one step to the other. So I kind of feel that it'll reach places for soon. అది మీ ఫేవరెటా ఈ ఎంటైర్ లాక్డౌన్ లో? ఎంటైర్ లాక్డౌన్ లో I liked Patal Lokal, and then I liked Dark, and then I liked Loser, and then Special Ops and out there. So there are lot అంటే ఏమైపోయిందంటే ఇంత ఖాళీగా ఉండేసరికి అన్నీ కవర్ అయిపోయినాయి. There's not one thing which I didn't like. So that's one thing. Now let's get into Gulte Rapid Fire. Oh, I'm ready. Okay, let's start. So what is love according to you? Love according to me is undefinable. Undefinable. Yeah, you can't define love to a particular thing. It's something very universal. Okay, interesting. One word about your real life love. అమ్మ అని చెప్తే గుద్దుతా. అమ్మ అని చెప్పిన ఎవరు నమ్మడండి. అది అందుకనే we want something interesting. మిస్ అయిపోయింది. I know you'll say that. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, సోలో బతికే సో బెటర్. అయ్యో, రియల్ లైఫ్ లవ్ లేదా? లేదు ప్రసంగ. Okay, who is your 2 AM friend? 2 AM friend, there are like many, but out of which Naveen అని నరేష్ గారు అబ్బాయి, అండ్ దినేష్ అని ఇంకొక అబ్బాయి ఉన్నారు, అండ్ మై ఫ్రెండ్స్ హరిణి అండ్ మధు వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను టకా కొన్ని పేర్లు చెప్తాను, ఆ పేర్లు చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటో చెప్పాలి. ఓకే, ముందుగా చిరంజీవి గారు, గాడ్ ఫాదర్. పవన్ కళ్యాణ్ గారు, గురు. మహేష్ బాబు గారు, సూపర్ స్టార్. జూనియర్ ఎన్టీఆర్ గారు, పవర్ హౌస్. ప్రభాస్ గారు, కూలెస్ట్ డార్లింగ్. అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్. వాట్ డూ యూ ప్రిఫర్, సోలో లైఫా లవ్ లైఫా? సోలో లైఫ్. ఈ సినిమా గురించి కాదు, నిజంగా కూడానా? సోలో, యా. ఓకే, జీన్స్ ఆర్ ఫార్మల్స్? ట్రాక్ ప్యాంట్స్. ఇంకో ఆప్షన్ more comfortable. I know. Yeah, mass or class? Mass. Goa or Maldives? Goa. Dance or comedy? అది చాలా కష్టం ఇది. కామెడీ. Choose one, చిత్రలహరి or ప్రతిరోజు పండుగ? చిత్రలహరి. ఓకే, చూస్ వన్, తారక్ గారు or మహేష్ బాబు గారు? పవన్ కళ్యాణ్ గారు. థర్డ్ ఆప్షన్ లేదు ఇక్కడ, ఇద్దరు. తారక్ గారు or మహేష్ బాబు గారు? తారక్, because he's a friend, so yeah, తారక్. ఓకే, ఇంట్రెస్టింగ్. సో విజిట్ మాల్దీవ్స్ విత్ వన్ హీరోయిన్, ఎవరితో వెళ్తారు? విచ్ వన్? నా లైఫ్లో రాబోయే హీరోయిన్. ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్స్ నేను ఎప్పుడూ వినలేదు. ఓకే, లైఫ్లో రాబోయే హీరోయిన్, ఇంట్రెస్టింగ్. విచ్ యాక్ట్రెస్ యూ వుడ్ లైక్ టు డేట్ అండ్ డెడికేట్ అ సాంగ్ టు? ఇది మీరు అలా చెప్తారని I've always liked Sam, so Samantha తోటి I've always had that feeling, so Sam తోటి. And a song if you have to dedicate to her? ఏం మాయ చేసావు, యా, ఆఫ్ కోర్స్. ఏం మాయ చేసావు. ఓకే, దట్స్ నైస్. యువర్ గో టు డాన్స్ మూవ్? గో టు డాన్స్ మూవ్ నాకు ఇదే గుర్తు. యా పిల్లలు చెప్తుందో ఆ సక్సెస్ మీట్ నుంచి స్టార్ట్ అయింది. ఐ నో. అసలు అంటే బేసిక్లీ బికాజ్ చాలా మంది కిడ్స్ కూడా అది నన్ను చూసి అదే చేసి చెప్పేస్తారు. సో యా. 3 must things in your wardrobe? Hoodies, joggers or track pants, and shorts. The film dialogue you use mostly, ఏ ఫిల్మ్ డైలాగ్ యూజ్ చేస్తారు? అది వెంకీలోనో ఆర్ దుబాయ్ సీన్లో ఏంది ఉంటుంది, కృష్ణభవన్ గారిది, అబ్బా సాయిరా అని. సో దాట్స్ వన్ ఆఫ్ దోస్. పేరుకి దగ్గరగా ఉందని కంటిన్యూ, అబ్బా సాయిరా. ఓకే, ఇంట్రెస్టింగ్. యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? I like ఖైదీ.
దట్స్ వన్ ఆఫ్ ఎవర్గ్రీన్. ఎవర్గ్రీన్. ఏదైనా ఒక సినిమా రీమేక్ చేయాలంటే? చంటపై. ఓకే, పిక్ 3 బెస్ట్ సాంగ్స్ ఫ్రమ్ ఆల్ your మూవీస్ దట్ you've done. పిల్లాను లేని జీవితం, అండ్ దెన్ బెల్లం శ్రీదేవి సాంగ్, ఓకే, బెల్లం శ్రీదేవి, అండ్ ఓకే. చిత్రలహరిలో గ్లాస్మేట్స్. ఎస్బిఎస్బిలో ఉన్న సాంగ్స్ అన్నిటిలోకి మీ రియల్ లైఫ్లో దగ్గరగా ఉన్నటువంటి సాంగ్ ఏంటి? టైటిల్ సాంగ్ అండ్ నో పెళ్ళి దాంతల్లి. ద గోల్ దట్ యూ వుడ్ లైక్ టు అకంప్లిష్? This something which is planned, that I've been planning, but it's an NGO, so hopefully it will take some time, around like 10 years time for me to achieve my goals. So waiting. Fashionable, stylish man and women in Tollywood according to you? I think Bunny is the most stylish person, and Charan also, as a matter of fact. Both of them are like my style icons. Women lo vachesariki Sam, and the other fashionista that I've seen like that is Rakul. Okay. She's also very, very experimental in her way of clothing, dressing. Yeah. Top 3 songs in your playlist. ఈసారి చెప్పడం కాదు, పాడుతూ చెప్పాలి. I cannot sing. సరే, ఆ పాటలు ఏంటి చెప్పండి. Top 3 songs ante I have to think about this. Okay. Think. నాకు తెలిసి ఎస్బిఎస్బి రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ట్రాకే లేదండి. నో, I don't listen to my songs. అవునా? అసలు I don't listen to, only while shooting, only while prepping for the song. ఆ రోజు షూటింగ్ ఉందంటే ముందు రోజు నుంచి వినడం తప్పించి ఆ సాంగ్స్ I don't listen to those songs. And ఏవండి, ఇది విన్నారా? ఆయన సినిమాలో పాటలు వినరంట. ఓకే, అది కేవలం షూటింగ్ జరిగే ముందు రోజే వింటారు. ఓకే, దట్స్ అ సీక్రెట్, టాప్ సీక్రెట్. ఓకే, బేసిక్లీ ఏమవుతుందంటే షూటింగ్ టైంలో మొత్తం ఆ సాంగ్స్ వింటూనే ఉంటాం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ మేబీ ఒక 5 years later ఇప్పుడు పిల్లాను లేని జీవితం సాంగ్ ఉంది. ఐ రియలీ ఎంజాయ్ ద సాంగ్ నౌ. అసలు ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బన్నీ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అలా వైకుంఠపురంలో అందరి ప్లేలిస్ట్లో అదే ఉంటుంది. అది దట్ ఇస్ ట్రూ. నాకు యాక్చువల్లీ దాంట్లో ఓ మై గాడ్ డాడీ సాంగ్ ఇష్టం. దట్స్ లైక్ నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. దట్ వన్ సాంగ్, అండ్ దెన్ మేబీ రంగమ్మ మంగమ్మ సాంగ్ ఒకటి, దట్ సాంగ్, అండ్ దెన్ భరత్ అనే నేను సాంగ్ ఆల్సో ఐ లిసన్. దీస్ 3 songs which I always ఎప్పుడు నడుస్తా ఎప్పుడు వచ్చినా కానీ I wouldn't mind. అవలేగా ఓకే. ఓకే, ఇఫ్ యూ కుడ్ ఎక్స్చేంజ్ వన్ థింగ్ విత్ అ co-star, what would it be? Nothing. I'm happy with myself. So very content. Happy and content. Yes. Okay, a movie of yours which you would like to make it differently? Jawan. Your secret hobby? I play with a lot of toys. Who is your funniest cousin? My funniest cousin, I'm very close to Varun, so Varun and me go really long. Your best buddy in Mega Clan? Varun. Okay. Who would make you totally starstruck? Chiranjeevi garu, Kalyan garu. Both of them always. Okay, చిన్నప్పటి నుంచి. Yeah. If not an actor, what would you be? Unemployed. Probably play gully cricket every Sunday for 5,000 rupees. నేను కమెంటరీ చెప్తూ గల్లీ క్రికెట్ ఆడుకుంటూ అలా. ఓకే, విరాట్ ఆర్ ధోని? ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇస్తారు చూడండి. ధోని. ఓకే, నభా ఆర్ రాశి? Rashi, with his friend. బీచ్ ఆర్ హిల్స్? Hills. వన్ డైరెక్టర్ యూ వుడ్ కిల్ టు వర్క్ విత్? I wouldn't kill, but I would love to work with all the directors. Who is a better cricketer, Taman or you? Me, obviously. Actually, Taman is a very good cricketer. అది బాగా ఆడతాడు. సో నౌ వీ హ్యావ్ వన్ పిక్చర్. ఆ పిక్చర్ మీకు చూపిస్తాం. ఆ పిక్చర్ చూసిన తర్వాత దాని బిహైండ్ స్టోరీ మీరు చెప్పాలి మాకు. ఓకే, ఓకే, దిస్ ఇస్ ద పిక్చర్. So basically he was walking off. So I stopped him and I said, Mama, one picture with you. And ఎరా ఎప్పుడు దిగలేదా నాతో ఫోటో అంటే ఒక్క ఫోటో అని చెప్పేసి ఐ స్టాప్డ్ హిమ్ ఫర్ దట్. కళ్యాణ్ గారు నాపి ఒక పిక్చర్ కోసం ఇద్దరు గుసగుసలు ఆడుతున్నారు. ఏంట్రా, ఏం లేదు ఒక్క ఫోటో అంటే ఎప్పుడు దిగలేదా ఫోటో అంటే ఒక్క ఫోటో. భయపడతారా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అప్రోచ్ అవ్వాలంటే? he wouldn't scare me or anything, but he said ఆ చిన్న అధికారం ఉంటుంది చూడు, నాకు నా మీద అధికారం ఉంటుంది, ఏంటి ఫోటో ఏంటి అని ఒక ఫోటో. అది ఎన్నిసార్లు కలిసినా దట్స్ అ ఫ్యాన్ మూమెంట్. యా చిరంజీవి గారితో అది అలాగే ఉంటుంది, కళ్యాణ్ గారితో అలాగే ఉంటుంది. ఓకే, ఇద్దరిలో ఎవరితో ఎక్కువ చనువుకుంటారు మీరు? ప్రతిభ అంటే కొద్దిగా ఎక్కువ భయం నాకు. సో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కాబట్టి ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ ఐ డిస్కస్ విత్ హిమ్. ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ విత్ హిమ్.
నైస్. సో మీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో బోల్డ్ అని కమెంట్స్ వచ్చాయి. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ఫ్యూ ఆఫ్ దెమ్, అక్కడ టైం ఉండదు కాబట్టి Oh, yeah, sure. ఇవాళ ఇక్కడ దొరికారు కాబట్టి మాకు ఈ కామెంట్స్ కి Oh, it's actually ఆన్సర్ nice. చేద్దాం. Yeah. ఒకప్పుడు పిల్ల నువ్వు లేని జీవితంలో యాక్ట్ చేసినోడు ఇప్పుడు సోలో బ్రతికే సో బెటర్ అంటున్నాడు. అయిపోయా మ్యారేజ్ కూడా అయిపోయా అంటున్నాడు. వాట్ ఇస్ దిస్? అదే మరి ఆ ఎక్స్పీరియన్స్ వల్లే సోలో బతికే సో బెటర్ అంటున్నాను. రే డేలో ఏమంటున్నాడు అంటే ఒక కంక్లూజన్కి వచ్చేసాడు ఇక్కడ. హీరో విల్ బి లివింగ్ బై సోలో బ్రతికే సో బెటర్ ఫిలాసఫీ అండ్ హీరోయిన్ కమ్స్ అండ్ చేంజెస్ ఇట్. మూవీ ఓవర్. బా ఐ థింక్ ఇస్ గాట్ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ బీయింగ్ అ డైరెక్టర్, సో ఐ థింక్ యూ షుడ్ ట్రై. డైరెక్టర్గా ఆల్ ది బెస్ట్. ఓకే, సాయి ధరమ్ తేజ్ బి లైక్ సోలో బ్రతికే సో బెటర్. మీ అన్న ఇది గుర్తుపెట్టుకో, మూవీ ఎండింగ్లో మాట్లాడుకుందాం. తప్పకుండా తమ్ముడు, నువ్వు సినిమా చూస్తే చాలు నాకు. సింగిల్స్ అన్నా మేము థియేటర్కి పిలిచి మరీ మోసం చేస్తే హట్ అవుతాం. ఎవరిని మోసం చేయను. ఓకే, టీవీఎస్ తెలుగు ఇస్ లైక్ క్లైమాక్స్లో హీరో రిజెక్ట్స్ హీరోయిన్స్ లవ్ అండ్ లివ్స్ సోలో లైఫ్. ఈయన ఇంకో డైరెక్టర్. ఇదా యా అసలు కొత్త కొత్త యాంగిల్స్ వస్తున్నాయి సినిమాకి. యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్ టు హియర్ ఆల్ దట్. బాగుంది యాక్చువల్లీ, ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, మంచి ఐడియా. ఓకే, బాలకిరణ్ ఐ థింక్ దిస్ సీన్ ఇస్ ద డ్రీమ్ ఆఫ్ ఎస్డిటి ఇన్ ద మూవీ. ఇట్స్ నో వేర్ క్లోజ్ టు డ్రీమ్, ఇట్స్ ఆల్ రియాలిటీ. అండ్ మా ఇంట్లో రియాలిటీ కూడా ఇదే ఉంటుంది. ఇంట్లో కూడా సేమ్ సినిమా చేసి చేసి అలవాటు అయిపోయింది. ఓకే, మేబీ దిస్ ఇస్ న్యాచురల్గా వచ్చేసి ఉంటుంది. చాలా అసలు కొన్ని సీన్స్ అయితే లైక్ సో ఫ్రీ ఫ్లోయింగ్. అండ్ పవన్ కళ్యాణ్ ఐ సేయింగ్ హ్యాట్రిక్ ఇస్ ఆన్ ద వే ఫర్ సుప్రీం హీరోస్ సాయి ధరమ్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ హంబుల్డ్. ఉదయ్ గారు ఈ మూవీ మన బయోపిక్, సింగిల్స్ లైక్ అంట. మున్నాయి సేయింగ్ సింగిల్స్ అంటారు, పెళ్ళైతే 2 or 3 పిల్లల్ని అంటారు. ఇది డిలీట్ సార్. కాదు యాక్చువల్లీ ద కమెంట్ ఇస్ నైస్. సింగిల్స్ అంటారు, ఫెయిల్ అయితే 2-3 అంటారు. అరే ఐ థింక్ యూ విల్ గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ విత్ త్రివిక్రమ్ గారు ఐ థింక్. నా పెళ్ళికి ముందు వచ్చుంటే బాగుండేది సాంగ్, నా లైఫ్ సేవ్ అయ్యేది కదా భయ్య అంట. డోంట్ థింక్ అబౌట్ ఫాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు ఆ బయటికి చెప్పక మీ వైఫ్ ఏం చేస్తుందో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. రాజ్ సంతోష్ సింగ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నా 3 months బ్యాక్, ఇప్పుడు ఒకసారి థింక్ చేయాల్సిందే. డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. మహేష్ రామ్ ఇలాంటివి చెప్పి ఫైనల్గా హీరో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, ఇదే తెలుగు సినిమా. దీనికి గట్టిగా కమెంట్ చేయాలి మీరు మహేష్ రామ్. మిస్టర్ మహేష్ రామ్, I hope that we change that assumption and anticipation should be broken. I really hope so. I hope we break that. Yeah, anticipation change అవ్వాలి అండ్ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మేబీ ఇట్స్ టూ ఎర్లీ. Too early to comment. యా, యశస్వి కొమ్మన పోయిన రానా సింగింగ్ నో పెళ్ళి దాని తల్లి ఎవ్రీవన్. ఏందన్నా ఏదో అన్నావు మెహిక, నువ్వు పక్కకి రా, నీతో మాట్లాడాలి. యాక్చువల్లీ పాపం నిజంగా ఈ సాంగ్ ఎప్పుడో రిలీజ్ చేస్తుంది, తన పెళ్ళి యాక్సెప్ట్ చేసి ఓకే అయిన తర్వాత మనకి సాంగ్ రిలీజ్ చేసాం. బికాస్ ఆఫ్ కరోనా వీ డెంట్ హ్యావ్ అ చాయిస్. మొత్తానికి సోషల్ మీడియాలో కమెంట్స్ అన్ని చూస్తుంటే అర్థమైంది ఏంటంటే ఎక్కువ సింగిల్స్ రియాక్ట్ అవుతున్నారు అండ్ దే వెరీ హ్యాపీ. I like the fact that everybody is getting interactive and they're actually doing all that, so it feels good. మనకి టైం అవుతుంది, మేబీ మనం వెళ్ళి పేపర్స్ చింపాలేమో. ఇప్పుడు 25th రెడీ చేయాలి కదా, మరి ఎన్ని డేస్ తర్వాత. కమ్ ఆన్, వీ హ్యావ్ టు డూ దట్. సినిమా రిలీజ్ అవుతుందంటే అదంతా మిస్ అయ్యాం కాబట్టి ఎన్ని డేస్ సబ్ చింపి రెడీగా వేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Thank you.